Artificial nails, not artificial paper nails. Teachers Day, Friday Teachers Day, కానీ నాకు Friday holiday. No. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. ఫుల్ డే రొటీన్ ఉంటుంది అండ్ ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ రాగి మురుకులు ఎలా చేసుకోవాలో కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈరోజు టీచర్స్ డే. ముందుగా మన సబ్స్క్రైబర్స్లో ఉన్న టీచర్స్ అందరికీ, అసలు టీచర్స్ అని ఎందుకు చెప్పాలి, పిల్లలకి పేరెంట్సే మంచి టీచర్స్, ఫాదర్స్ కానీ మదర్స్ కానీ ఎవరైనా సరే. సో ఏ వెరీ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ఆఫ్ అస్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మా అమ్మాయిని చూసారు కదా, మార్నింగ్ వర్చువల్ క్లాసెస్. ఈరోజు స్కూల్ అయితే లేదు, ఎందుకంటే నేను మీకు ముందు రోజే చెప్పాను కదా వర్షాలు బాగా పడుతున్నాయని, హెవీ రెయిన్ అలర్ట్ వచ్చిందని. ఈరోజు వర్చువల్ క్లాసెస్ ఉంటాయని ముందు రోజు 10 o'clockకి మెసేజ్ అయితే వచ్చింది. కానీ ఏంటంటే ఈరోజు సరిగ్గా అసలు వర్షమే పడలేదు, ఏదో లైట్గా అలా పడిందనమాట. ఇంకా అలా మా అమ్మాయి క్లాసులు అయితే అవుతున్నాయి. నేను మార్నింగ్ లంచ్ బాక్స్ ఇవేం రికార్డ్ చేయలేదు. ఈరోజు వెన్స్డే కదా, ఎగ్ కర్రీ అయితే చేశాను. ఇంకా రోజు అలానే వంట లంచ్ బాక్స్లో అలానే స్టార్ట్ అవుతుందని ఈరోజు బ్లాగ్ ఇలా స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు టైం అరౌండ్ 10 o'clock అయింది. మా అమ్మాయి 8:30కి క్లాసెస్ స్టార్ట్ అయినాయి. యాజ్ యూజువల్ స్కూల్లానే తన క్లాసెస్లో తను బిజీగా ఉంది. నేనేమో ఇల్లంతా బట్టలు, అసలు బోల్డ్ అన్ని బట్టలు అనమాట. ఎక్కడ చూసిన బట్టలే, చిరాకు వచ్చేస్తుంది. రీజన్ ఏంటంటే వర్షాలు. స్టాండ్ మీద వేయడం, ఒక 2 రోజులు బయట పెట్టడం, అవి ఆరకపోవడం, మళ్ళీ ఫ్యాన్ కింద పెట్టడం, చైర్స్ మీద వేయడం, ఇంకా అదే పనిగా ఆ ఎక్స్ట్రా స్టడీ రూమ్ ఉంది కదా మా పాపది, అది కంప్లీట్ బట్టల కోసం అన్నట్టు అయిపోయింది. ఇంక ఇవాళ అన్నీ ఆరినట్టు తీసేసి 2 స్టాండ్లు ఖాళీ చేసేసి కంప్లీట్గా అన్నీ మడత పెట్టి ఫోల్డ్ చేసి పెట్టేశాను అనమాట లోపల. ఎందుకంటే ఈరోజు ఎండ వచ్చింది కాబట్టి అన్నిటినీ కొంచెంసేపు అలా ఎండలో వేసి ముందు నావైతే సర్ది పెట్టేశాను. మా అమ్మాయివి ఈరోజు వేసానులేండి వాష్కి, తనవైతే ఆరేసాను. నావి మా హస్బెండ్వి మడత పెట్టి ముందు నావి సర్దేసుకున్న తర్వాత తను ఇలా నైట్ ప్యాంట్స్, టీషర్ట్స్ అవన్నీ సర్దేసిన తర్వాత ఇన్నర్ వేర్స్ కోసం నేను ఇలా ఆర్గనైజర్స్ అయితే యూజ్ చేస్తాను. ఈ ఆర్గనైజర్ డీటెయిల్స్ మీకు ఎవరికైనా కావాలంటే నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వార్డ్రోబ్ చాలా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది. మా పాపకి, నాకు, మా వారికి అందరికీ ఉంటుంది. ఇదైతే ఒక్కొక్కరి షెల్ఫ్లో ఒక్కొక్కటి. ఆ షార్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా అన్నీ సర్ది పెట్టేశాను. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళకుండా, ఎలానో మా అమ్మాయి క్లాస్లో ఉంది కాబట్టి టీవీ పెట్టడం, టీవీ చూడడం అలాంటివన్నీ ఇంట్లో కుదరదు, పిల్లలకి డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి ఆ టైంని నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి సరే ఎలాగో యూజువల్గా మండే ట్యూస్డే చేసే స్నాక్ ఈరోజు కొంచెం డిలే అయిందిలే, చేసేద్దామని మొదలు పెట్టాను. రాగి మురుకులు నేను మీకు ముందు ఆల్రెడీ చెప్పినట్టే హెల్దీ మురుకులు అనమాట. ఇవి చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మా అమ్మాయి అయితే వీటిని చాక్లెట్ మురుకులు అని అంటది. ఎందుకంటదో తర్వాత మీకే అర్థమవుతుంది. దీనికోసం మెజర్మెంట్స్ క్లియర్గా చెప్తాను, ఇవే మెజర్మెంట్స్ ఫాలో అవుతూ చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తాయి. దీనికోసం నేను ఈ కప్తో అన్నీ మెజర్ చేసుకుంటున్నాను. ఈ రెడ్ కప్పుతో 3 కప్పులు రాగి పిండి తీసుకోండి, 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఈ 3 పిండిలు ఫస్ట్ యాడ్ చేసేసుకొని తర్వాత ఉప్పు, కారం, వాము వేసుకోవాలి డైజెషన్ కోసం. అండ్ మీకు నువ్వులు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది మురుకు కాబట్టి. కాకపోతే ఈరోజు నా దగ్గర నువ్వులు లేవు, అందుకని యాడ్ చేయలేదు. ఇంట్లో ఉన్న వాటితో సరిపెడుతూ వెళ్ళిపోవడమే. ఎక్స్ట్రా ఏం ప్రత్యేకంగా ఇప్పుడు దాన్ని జెప్టోలో ఆర్డర్ చేయాలంటే నేను దానికోసం 10 ఆర్డర్ చేయాలి డెలివరీ ఛార్జెస్ కోసం. ఈ మధ్య అలాంటి రీల్సే బాగా ఎక్కువ వస్తున్నాయి. అవన్నీ చూస్తే నాకు నవ్వు వస్తుంది. నేనైతే ఎప్పుడు అలా చేయను.
ఒక ఐటెం కోసం అవసరం ఉన్నా లేకపోయినా 10 ఐటమ్స్ ఆర్డర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నువ్వులు లేకపోయినా కూడా మురుకు బాగానే ఉంటుంది. ఇంక ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసుకునే టైంలో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేడవడానికి పెట్టాను. మీ అందరికీ తెలిసిందే కదా, ఇలా వేడి ఆయిల్ వేయడం వల్ల మురుకు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఎప్పుడూ నార్మల్గా శనగపిండితో చేసుకునేవే కాకుండా, శనగపిండి బియ్యపిండే కాకుండా ఇలా మిల్లెట్స్తో చేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మన ఛానల్లో జొన్నపిండి మురుకుల రెసిపీ ఉంది అండ్ కిడ్స్ స్నాక్ ప్లేలిస్ట్లో ఉంటాయి ఇవన్నీ. అండ్ రాగి పిండితోనే చాలా చేసాం. రాగితో చక్రాలు, రాగి లడ్డూస్ అండ్ రాగితో కేక్ కూడా చేశాను మా అమ్మాయితో. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కిడ్స్ స్నాక్స్ కోసం ఆ రెసిపీస్ అన్నీ చూసేసి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అలా ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ పోసేసుకొని మనం మురుకుల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకోవడమే. స్టార్ షేప్ అది పెట్టుకుంటే సరిపోద్ది. మన చక్రాల గిద్దల్లో ప్లేట్ ఉంటుంది కదా, అది స్టార్ షేప్ది పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నన్ను మోటివేట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో ఇంకా నచ్చితే హైప్ చేయండి. హైప్ చేస్తే నాకు హైప్ పాయింట్స్ వస్తాయి. అది కూడా రీచ్ పెరగడానికి యూస్ఫుల్ అవుతుంది. యూట్యూబ్లో కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది. మీలాంటి లవ్లీ సబ్స్క్రైబర్ కొంచెం సపోర్ట్ చేసి పుష్ చేస్తే ఛానల్కి రీచ్ పెరిగి నేను కూడా సక్సెస్ అవ్వడానికి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో అది నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఫోర్స్ ఏం లేదు. ఇలా ఫైనల్గా ఆ పిండి కలుపుకునే లోపు నేనైతే ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టాను. ఆయిల్ బాగా వేడవనివ్వండి. వేడయ్యాక మీరు ఎప్పుడన్నా మురుకు కానీ చక్రాలు కానీ వేసుకునేప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే సెగ తగులుతుంది హ్యాండ్కి. ఆల్రెడీ ఆయిల్ బాగా వేడైపోయింది కాబట్టి దాన్ని సిమ్లో పెట్టేసి ఇలా నేను కదుపుతూ కావాలనే వేసానులేండి. చిన్న చిన్న స్టిక్స్లా ఉంటే మా పాపకి తినడానికి ఈజీగా ఉంటుంది బ్రేక్ చేయకుండా అని. అలా వేసిన తర్వాత లో టు మీడియం అడ్జస్ట్ చేయండి ఫ్లేమ్ని. ఇది మురుకు కాబట్టి మీరు లో టు మీడియం పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది, పైనేమో కలర్ చేంజ్ అయిపోద్ది. దానివల్ల మీకు క్రిస్ప్ రాదనమాట. మామూలుగా సన్నగా కారపూస, చక్రాలు ఇలాంటివి వేసుకుంటాం కదా, అవైతే త్వరగా కుక్ అయిపోతాయి. కానీ ఈ మురుకుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా మనం లో టు మీడియం పెట్టుకొని నీట్గా కుక్ చేసుకుంటేనే లోపల వరకు కుక్ అయ్యి ఆ క్రిస్పీనెస్ వస్తుంది. చాలా హెల్దీ మురుకు, పిల్లలు లైక్ చేస్తారు. టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ మీకు శనగపిండి చక్రాలు తిన్నప్పుడు వచ్చిన హెవీనెస్ ఉండదు. ఈ మిల్లెట్తో నేను జొన్నపిండితో కూడా ట్రై చేశాను కదా, చాలా లైట్గా బాగుంటుంది. సో నేను రికమెండ్ చేస్తున్నాను హెల్దీ రెసిపీస్ మీ పిల్లల కోసం. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎవరైనా ఆల్రెడీ చేస్తూ ఉన్నా కూడా మేము చేస్తాం అని కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ నా రెసిపీ చూసి మీరు ఒకవేళ ట్రై చేసినట్లయితే ఆ పిక్స్ నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. నేను అవి మన వీడియోలో యాడ్ చేస్తాను. మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ కూడా ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. ఫైనల్గా అన్నీ వేసేసుకున్నాను. ఇదే ఫైనల్ బ్యాచ్ అనమాట. చూసారా, మొత్తం ఖాళీ అయిపోయింది. ఫైనల్గా ఇవి మురుకులు అయితే ఇప్పుడు అర్థమైందా మా అమ్మాయి వీటిని చాక్లెట్ మురుకు అని ఎందుకంటుందో అది. సో మా అమ్మాయి క్లాసెస్ అయిపోయేసరికి ఆ స్నాక్స్ పని అయిపోయింది. ఇంకిద్దరం కూర్చొని హ్యాపీగా లంచ్ చేసేసాం. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ ఒకటే పని. ఈరోజు వెడ్నెస్డే కాబట్టి మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వారికి, నా క్లీనింగ్ రొటీన్ తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఈరోజు నేను కిచెన్ క్లీన్ చేసుకుంటాను. కిచెన్ క్లీనింగ్ అంటే డైలీ క్లీన్ చేసే ప్లాట్ఫామ్ అలా కాదు. ఈ క్యాబినెట్స్ ఉన్నాయి కదా, ఇవి రోజు నేను యూజ్ చేసేవి మాత్రం రోజు అవసరాన్ని బట్టి ఒక చిన్న వైప్ ఇచ్చేస్తూనే ఉంటాను మన మైక్రోఫైబర్ క్లాత్తో. అలా కాకుండా ఇది వీక్లీ క్లీనింగ్ అనమాట. వీక్లీ ఇలా నేను ఇంట్లోనే చేసుకున్న హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్. ఇది మిస్టర్ మజిల్ బాటిల్లో వేసానని కొత్త వాళ్ళు ఎవరు మిస్టర్ మజిల్ అనుకోకండి. నేను ఈ క్లీనింగ్ లిక్విడ్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఎవ్రీ మంత్. ఆ లింక్ కూడా మీకు కావాలంటే అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఈ వీడియోలో ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అని నేను చెప్తున్నానో వాటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ చూసి చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ లిక్విడ్ చేసుకోవచ్చు. మిస్టర్ మజిల్ కన్నా బాగా పనిచేస్తుంది. కంఫర్ట్ కన్నా కాలిన్ కన్నా కూడా షైన్ కూడా అవుతాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.
వాటికన్నా లెస్ దాన్ హాఫ్ కాస్ట్తోనే మీకు క్లీనింగ్ లిక్విడ్ కూడా రెడీ అయిపోద్ది. జిడ్డు మరకలు అయితే అసలు మ్యాజిక్లా పోతాయి. మీరు అలా స్ప్రే చేసి 2 minutes వదిలేశారంటే చాలు, ఎంత జిడ్డు మరకలైనా ఈజీగా పోయి ఆ గ్లాస్ టాప్ అయితే షైన్ అయిపోవాల్సిందే. నేను రోజు ఇదే యూజ్ చేస్తాను, మీరు చూస్తూనే ఉంటారు కదా. ఇంకా అటు సైడ్ అంతా అయిపోయింది. తర్వాత ఇటు సైడ్ క్లీన్ చేసేసి ఆ తర్వాత కింద కూడా స్టోరేజ్ క్యాబినెట్స్ ఉన్నాయి కదా, ఈ పైనవన్నీ గ్రాసరీ స్టోర్ చేసుకోవడానికి, కిందవన్నీ యుటెన్సిల్స్ పెట్టుకోవడానికి. సో కింద పార్ట్ కూడా క్లీన్ చేసేస్తాను. అవన్నీ నేను చాలాసార్లు రికార్డ్ చేశానులే అన్నట్టు ఈ వీడియోలో అయితే పర్టికులర్గా నేనేం మెన్షన్ చేయట్లేదు. అండ్ కిచెన్ క్లీనింగ్ చేసుకున్న రోజే నేను నా దగ్గర మొత్తం 4 మనీ ప్లాంట్స్ ఉంటాయి కిచెన్లో. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఇటు సైడ్ పాట్స్లో పెట్టాను చూసారా, అవేమో సాయిల్లో ఉంటాయి, 2 ఇలా గ్లాస్ జార్స్లో పెట్టుకొని ఉంటాను. మనం ఇలా వాటర్లో మనీ ప్లాంట్ పెట్టడం చాలా ఈజీ అని అందరూ పెంచేస్తూ ఉంటారు, కానీ టైం టు టైం ఆ వాటర్ అయితే కంపల్సరీ చేంజ్ చేయాలి. నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే జస్ట్ వాటర్ మాత్రం చేంజ్ చేస్తాను, కానీ ఎవ్రీ వెన్స్డే మాత్రం కంప్లీట్గా వాటర్ అంతా తీసేసి ఆ బాటిల్ క్లీనింగ్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో బాటిల్ అంతా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ మంచి వాటర్ వేసి, ఈ ఆకులకు కూడా కిచెన్లో ఉంటాయి కాబట్టి ఎంతో కొంత డస్ట్ జిడ్డు పడుతూ ఉంటుంది. ఇవి 2 పైన ఉంటాయి కాబట్టి అంత త్వరగా క్లీన్ చేయడం కుదరదు. ఆల్టర్నేట్ డే తీసినప్పుడు కూడా ట్యాప్ కింద వాష్ చేస్తూ ఉంటాను, కానీ మీరు ఎవ్రీ డే చేసినా కూడా కిచెన్లో ఉండే థింగ్స్ జిడ్డు పట్టడం అనేది కామన్ కాబట్టి వాటిని కూడా అలా చక్కగా క్లీన్ చేసేసుకొని ఇలా పైన అయితే పెట్టేసుకుంటున్నాను దాని ప్లేస్లో దాన్ని. ఇది బాగానే పెరుగుతుంది, ఇంక ఇలా దీన్ని కింద వరకు పెంచాలని నా కోరిక అనమాట. హలో, మార్నింగ్ నుంచి కనపడడం కుదరలేదు కదా, ఇప్పుడే ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయాను, పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడు డిన్నర్కి రెడీ చేయాలి. ఇంకా మా వారు రాలేదు, తను వచ్చాక ఏం తింటారో అడిగి అప్పుడైతే చేస్తాను. అంతలోపు కట్ చేద్దామని దొండకాయలు రేపు మార్నింగ్కి క్లీన్ చేసి పెట్టాను. అవైతే ఇప్పుడు వాటర్ అంతా తీసేసి అవి కట్ చేద్దామని అనుకుంటున్నా. కట్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్కి ఈజీగా ఉంటుంది కదా. అది ఇక్కడ మా అమ్మాయి బిజీగా ఏదో క్రాఫ్ట్ వర్క్ చేస్తుంది, చదువు కూడా అయిపోయింది. ఏం చేస్తున్నావు తల్లి? నెయిల్స్ ఎందుకు ఇప్పుడు అవసరం ఏంటి? ఎంత పేపర్ వేస్ట్ చేస్తున్నావు తెలుసా? ఆర్టిఫిషియల్ నెయిల్స్, నాట్ ఆర్టిఫిషియల్ పేపర్ నెయిల్స్ అంట. చూద్దాం, అన్నీ కంప్లీట్ అయ్యాక చూపెట్టు తల్లి. ఓకే. సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. డిన్నర్లో ఏం తిన్నావు ఏంటనే షేర్ చేస్తాను. పొద్దున్నుంచి చాలా కష్టపడిపోయాను కదా, స్నాక్స్ చేశాను. స్నాక్ రెసిపీస్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, హెల్తీగా టేస్టీగా బాగుంటాయి. మా అమ్మాయి ఇంట్లో ఉండడం వల్ల మార్నింగ్ నుంచి అస్సలు పడుకోవడం కుదరలేదు. ఇప్పుడు బాగా నిద్ర వచ్చేస్తుంది, త్వరగా ఎర్లీగా డిన్నర్ చేసేసి త్వరగా పడుకుందాం. ఇప్పుడైతే దొండకాయలు కట్ చేసేసుకుందాం. హలో, ఏంటి చాలానే రెడీ చేసావు? ఎస్, రేపు టీచర్స్ డే, ఫ్రైడే టీచర్స్ డే, కానీ మాకు ఫ్రైడే హాలిడే. సో రేపు మేము సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి మా టీచర్స్ కోసము నేను గ్రీటింగ్ కార్డ్స్ చేశాను. వావ్, చూద్దామా? యా, సో 4 మెయిన్ టీచర్స్ కాబట్టి వావ్, బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ తల్లి. యా, మళ్ళీ దగ్గర నుంచి తీద్దాము. ఇదైతే భలే నచ్చింది నాకు. ఇది మా హిందీ టీచర్కి. వావ్, నేను ఇందులో ఇంకోటి రాసాను తెలుసా, యువర్ గైడెన్స్ హ్యాస్ బీన్ మై స్ట్రెంగ్త్. వావ్. సెకండ్, ఇది మా క్లాస్ టీచర్కి. ఓకే. 1 book, 1 pen, 1 child and 1 teacher can change the world. వావ్. ఇది మా EVS టీచర్కి, ఓకే. సైన్స్ టీచర్. The best teachers teach from the heart, not from the book. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా మ్యాథ్స్ సార్కి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ నాట్ జస్ట్ అ టీచర్ బట్ అ మెంటర్ అండ్ అ ఫ్రెండ్. ఓకే, ఇంకా చాక్లెట్స్ కూడా. యా, చాక్లెట్స్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి, మెల్ట్ అయిపోతే బాక్స్లో పెట్టా. ఇది బేసికల్ మా క్లాస్ టీచర్కి ఎక్కువ ఇచ్చా. ఈ గిఫ్ట్స్ ఇవి ఒకటే ఉందనుకోండి. ఏంటి నాన్న అది? వావ్, ఏంటది? ఓకే. ఓపెన్ క్లోజ్ సారీ, ఊరికే నేను చేశాను ఇలా. ఓకే, ఇలా బుక్ లాగా ఓపెన్ అవుతుంది. ఓకే. అదే బాక్స్లో పెట్టావా? జీవా బాక్స్లో. యా, నేను గిఫ్ట్స్తో కవర్ చేశాను, నాకు జీవా అని తెలిసిపోతుంది కదా. నైస్ ఐడియా. ఇంకా ఇది ఆవిడ జీవా బాక్స్లో ఏమైనా తెచ్చావు అనుకోగలదు. యా, ఇదేమో కప్ మా క్లాస్ టీచర్కి. యాక్చువల్గా నేను ప్యాక్ చేసే ముందు ఫోటో తీసుకోవడం మర్చిపోయాను. ఇక్కడ పిక్ యాడ్ చేస్తానులేండి, పక్కన నేను జెప్టోలో తెప్పించాను. బాగుంది, హ్యాపీ టీచర్స్ డే అని. ఇది నేను రాశాను.
ఓకే, అది మరి దాని మీద స్టిక్ చేసేవాళ్ళం కదా. యా దీని మీద స్టిక్ చేస్తాం ఇప్పుడు. ఓకే అంతే, ఇంకేం లేవు. ఓకే, అయితే అందరికి ఇచ్చేస్తాం అనమాట. ఓకే, మరి మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా టీచర్స్ ఉంటే వాళ్ళకి హ్యాపీ టీచర్స్ డే చెప్పు, ఎందుకంటే ఈ వీడియో టీచర్స్ డే రోజే వస్తుంది. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి హ్యాపీ టీచర్స్ డే. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు కార్డ్స్ అయితే క్లోజప్లో చూద్దాం. ఫైనల్గా ఇవి కార్డ్స్ అయితే పిల్లలు ఎంత క్రియేటివ్గా చేస్తున్నారు కదా. మా చిన్నప్పుడు టీచర్స్ డే అంటే మేము జస్ట్ ఫ్లవర్స్ తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం టీచర్స్ కోసం, అంతే. ఇంత హడావుడి హంగామా ఏం చేసేవాళ్ళం కాదు. బట్ మంచిగా సెలబ్రేషన్స్ అయితే అయ్యేవి. బోర్డు మీద హ్యాపీ టీచర్స్ డే అనడం, ఈ కొంతమంది కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ తీసుకొస్తే ఆ ఫ్లవర్స్తోనే టీచర్స్కి వెల్కమ్ చేయడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. అలా మా అమ్మాయి ఇవన్నీ చెప్తూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయి చాలా పాత రోజులన్నీ గుర్తొచ్చేసాయి అండ్ చాలా మెమరబుల్గా హ్యాపీగా అనిపించింది. మీకు మీ టీచర్స్ డే ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ అలా ఈవినింగ్ పనులు అయిపోయాయి. మా అమ్మాయి హడావిడి కూడా అయిపోయింది కదా, అంతా బ్యాగ్ ప్యాక్ చేసేసుకుంది. డిన్నర్ కోసం అయితే ఈరోజు దోశలు వేసేసుకుంటున్నాం. సింపుల్ బేసిక్ దోశ, ఏం స్పెషల్ లేదు. అట్లీస్ట్ ఆనియన్స్ కూడా వేసుకోలేదు. ప్లెయిన్ దోశ తినాలని డిసైడ్ అయిపోయాం. అండ్ ఈరోజే నేను రాగి మురుకుతో పాటు గోధుమ పిండి బెల్లంతో కేక్ కూడా చేశాను నేను. కానీ ఆ రెసిపీ కూడా ఇందులో యాడ్ చేద్దామంటే వీడియో లెంతీ అయిపోయింది. అందుకే రేపటి వీడియోలో కేక్ రెసిపీ అయితే యాడ్ చేస్తాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. చాలా మంచి కేక్, సూపర్ టేస్టీగా, యమ్మీగా, హెల్దీగా ఉంటుంది. నో షుగర్, ఎగ్లెస్, నో మైదా కేక్ అనమాట. ఇన్ని నోళ్ళు చెప్తున్నాను కేక్ ఎలా ఉంటుందని అస్సలు డౌట్ పడకండి. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. సో రేపటి వీడియో మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. మేమైతే ఇలా సింపుల్గా ప్లెయిన్ దోశ వేసుకొని మా డిన్నర్ని అయితే ఫినిష్ చేసేసాం. అండ్ రేపు అంటే ఫ్రైడే రోజు మా అమ్మాయికి స్కూల్ హాలిడే కాబట్టి అలా ఇంకా ఒకరోజు ముందే ఈ సెలబ్రేషన్స్ అన్నీ చేసే ప్రాసెస్లో ఇవన్నీ రెడీ చేసేసుకుందనమాట. ఇంతకీ కంటెంట్ ఎలా అనిపిస్తుంది, ఎలాంటి కంటెంట్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారా అనేది మాత్రం నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు ఈ చిన్న వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.